సో, యెస్టర్‌డే వచ్చేసి ఒక చిన్న టాపిక్ చెప్పడం మర్చిపోయాను. ఆ చిన్న టాపిక్ ఏంటంటే, కలర్స్ వచ్చేసి మీరు ఆర్‌జీబీలో వాటిలో రాయడం అయితే చూశారు. కానీ మనకి ఏదైనా సరే ఫేవరెట్ కలర్‌ని పిక్ చేసుకోవడం ఎలాగా? సపోజ్ నాకు ఈ కలర్ నచ్చింది. సపోజ్ ఈ కలర్‌ని పిక్ చేసుకోవడం ఎలాగా? ఇక్కడికెళ్తే మనకి ఇన్స్‌పెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి మనకుంటది. నార్మల్‌గా ఇన్స్‌పెక్ట్ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వస్తది. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో కావాలంటే పిక్ చేసుకోవచ్చు నార్మల్. కానీ ఇలాగ ఎవ్రీ టైమ్ వెళ్ళేసి అది పిక్ చేసుకోవడానికే సగం టైం అయిపోద్ది మనకి. ఏ సెలెక్టారు అండ్ దేనికి రాసుంటారు ఏంటి అనేసి ఫైండ్ ఔట్ చేయడానికి. సో, ఇలాంటి కేసెస్‌లో మనకేందంటే కొన్ని టూల్స్ ఉంటాయి. కలర్ పిక్కర్ టూల్స్ అనేసి కొన్నుంటాయి. సో, నేనొక టూల్‌ని మీకు పంపిస్తాను. ఆ టూల్ ద్వారా వచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో, టూల్ ఇలా ఉంటది. ఈ టూల్‌ను ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతది. దీంట్లో ఎలా ఫార్మాట్‌లో ఉంటదంటే ఆర్‌జీబీ, ఆర్‌జీబీ ఫార్మాట్‌లో మనకి గెట్ అవుతది. అండ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అంటే హెక్సాగోనల్ అన్నమాట. హెక్సాగోనల్ కోడ్‌లో మనకొస్తదన్నమాట. సపోజ్ నేను ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఆ కలర్ నాకు పిక్ చేసుకోవాలనుకుంటున్నా. సపోజ్ ఈ కలర్ నాకు పిక్ కావాలి. ఈ కలర్ నాకు కావాలనుకుంటున్నా. ఏవండీ? ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత పిక్ కలర్, పిక్ కలర్ చేసి ఇక్కడ చూడండి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనం చూడండి ఆ కలర్ సెలెక్ట్ అయింది మనకి. రెడ్ కలర్ 6 అండ్ గ్రీన్ కలర్ 53 అండ్ బ్లూ కలర్ 117 అన్నమాట. ఇలా రాయొచ్చు. ఆర్‌జీబీ బ్రాకెట్‌లో 6, 53, 117 రాయొచ్చు. లేదనుకుంటే హెచ్‌టీఎంఎల్ కోడ్ అన్నమాట ఇది. డైరెక్ట్ కాపీ చేసుకోవడం. ఇప్పుడు చూడండి మన వెబ్‌సైట్‌లో నేను ఇస్తాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ కావాలనుకుంటున్నా. సపోజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ బదులు వచ్చేసి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా. చూడండి. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. సేవ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ చూడండి. చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాకు ఆ కలరే వచ్చింది మనకి. అదే కలర్ పిక్ అయింది. సపోజ్ ఇంకో కలర్ అనుకుందాం. సపోజ్ ఇక్కడ పింట్రెస్ట్‌గా ఉండే కలర్ కావాలి అనుకుంటున్నా. సపోజ్ ఇక్కడికెళ్తున్నా అండ్ పిక్ కలర్. చూడండి పింట్రెస్ట్‌కి రెడ్ కలర్ ఉంటది అబ్సల్యూట్‌లీ. ఇక్కడ చూడండి. ఈ కలర్ కావాలనుకుంటున్నాం. సో, ఆ కలర్ పిక్ చేసుకున్నాను. సపోజ్ ఇక్కడ చూద్దాం. ఈ కలర్ కాపీ చేసుకున్నాను. ఈ కలర్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఇక్కడొచ్చేసి మనకు 2 కలర్స్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి 2 ప్రాపర్టీస్ ఉన్నాయనుకుంటే, ఏదైతే లాస్ట్‌లో ఉంటదో, ఆ లాస్ట్‌లో ఉండే ప్రాపర్టీనే అవుట్‌పుట్ అన్నమాట మనకి వచ్చేది. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఫస్ట్ అదైతే ప్రింట్ అవుతది గానీ, దీన్ని ఓవర్ రైట్ చేసి లాస్ట్‌లో ఉండేది మనకు ప్రింట్ అవుతది. సో, నిన్న క్లాస్‌లో ఇది చూసాను. ఎవరైనా సరే యెస్టర్‌డే అబ్సెంట్ అయ్యి ఉంటే, నేను ఆల్రెడీ వీడియో లింక్ షేర్ చేశాను. ఆ వీడియో చూస్తే ఇవన్నీ ఎలా రాస్తాం, ఇట్లా వన్ బై వన్ రాస్తే మనకి ప్రయారిటీ ఏది ఇంపార్టెంట్ వస్తది, ఏంటి అనేసి మనం చూడొచ్చు. లేదనుకుంటే డబుల్ స్లాష్ ఇది కామెంట్‌లో పెట్టుకోవచ్చు. డబుల్ స్లాష్ అంటే సింగిల్ లైన్ కామెంట్ అన్నమాట మనకి. ఓకేనా? ఈ టూల్ మీకు ఇవాళ పంపిస్తాను. ఇవాళ చూసి దాంట్లో వెరిఫై చేసుకోండి. ఓకే. ఇలాగ మనకు నచ్చిన కలర్‌ని మనం పిక్ చేసుకోవచ్చు. సో, టుడే టాపిక్ ఏంటి అంటే, సో, ఒకసారి నేను సిలబస్ టాపిక్ టైప్ చూపిస్తాను. ఇది మనకి సిలబస్ లాగా అన్ని ఫాలో అవ్వద్దండి మీరు. మీకు ఏ టాపిక్ వచ్చినా, ఏ డౌట్ ఉన్నా సరే నాకు చెప్పండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, యెస్టర్‌డే వచ్చేసి కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్, సీఎస్ఎస్ సింటాక్స్, హౌ టు యాడ్ సీఎస్ఎస్, కామెంట్స్, సీఎస్ఎస్ కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ మనం మాట్లాడాలి ఇవాళ. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్, డివ్స్, ఐడీస్, క్లాసెస్ అండ్ సెలెక్టర్స్ గురించి ఇవాళ మాట్లాడదాం. ఇవన్నీ ఇవాళ కంప్లీట్ అయ్యాయి అనేసి అనుకుంటే రేపటి నుంచి చాలా ఈజీగా ఉంటాయి మనకి. ఇవన్నీ సెలెక్టర్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్ మనకి. మెయిన్ సీఎస్ఎస్ అంటేనే సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నమాట. సీఎస్ఎస్‌ని ఎందుకోసం వాడతామంటే ఏదైనా సరే ఏ ఎలిమెంట్‌కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు స్టైల్. పర్టిక్యులర్ సెలెక్టర్‌ని మీరు ఫైండ్ ఔట్ చేస్తేనే మీ స్టైలింగ్ నీట్‌గా ఉంటది. లేకపోతే సెలెక్టర్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యారనుకోండి చాలా కన్‌ఫ్యూజ్ అన్నమాట. మళ్ళీ తర్వాత గజిబిజి అయిపోద్ది స్టైల్ అనేది. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ టాపిక్ చూద్దాం. ఇది తీసుకుంటున్నాను. 01 బ్యాక్‌గ్రౌండ్.
సారీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూసాం కదా, ఇవాళ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చూద్దాం. ఇప్పుడు మనకేంటంటే బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు. ఇది లాస్ట్ లో పెట్టుకుంటాను నేను, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇమేజ్కి వచ్చేసి సారీ ఇప్పుడు ఇక్కడ చూసామనుకుంటే డిలీట్ చేద్దాం. ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కలర్ వచ్చింది. ఈ కలర్ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఇమేజ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఏ ప్రాపర్టీస్ వాడతాం, అసలు ఏంటి, వాటి గురించి అన్ని చూద్దాం మనకి. సో నేను కొన్ని ఇమేజెస్ నేను తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, ఇమేజెస్ అనే ఫోల్డర్ లో నేను 1 2 3 సో 3 ఇమేజ్ తీసుకున్నా. ఒకసారి చూడండి మీరు, చిన్న ఇమేజ్, స్మాల్ చిన్నది. సో ఈ థర్డ్ ఇమేజ్ యూజ్ చేద్దాం. సో బిగ్గర్ ఇమేజ్ అనమాట అది మనకి. సో బిగ్గర్ ఇమేజ్ ని మనకి బ్యాక్గ్రౌండ్ గా వాడదాం. మనకి ఇది ఫార్మాట్ మనకు తెలియాలంటే అది ఏ ఫార్మాట్ లో ఉంది తెలుసుకోండి. ప్రాపర్టీస్కి వెళ్తే .jpg అనే ఫార్మాట్ లో మనకు. ఇప్పుడు మనకి బాడీకి కదా మనకి ఓవరాల్ గా మనకి కంటెంట్ మొత్తానికి, అంటే ఓవరాల్ గా మనకి ప్రాజెక్ట్ మొత్తానికి, పేజ్ మొత్తానికి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రావాలి అనేసి అనుకుంటే బాడీ సెలెక్టర్ కి మీరు రాయాలన్నమాట. ఇప్పుడు బాడీకి నేను వచ్చేసి రాస్తున్నా బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి ఉంది, కోలన్ URL, సింటాక్స్ వచ్చేసి URL ఇలా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఫైల్ పాత్ ఇవ్వాలి. మనకి ఫైల్ పాత్ ఎందుకోసం ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఉందో దాన్ని చెప్పాలి. ఎక్కడుంది మనకి, ఇమేజెస్ అనే ఫోల్డర్ లో ఉంది. ఇమేజెస్ అనే ఫోల్డర్ లో. సో మన ఫైల్ ఎక్కడ ఉంది మనకి, మన ఫైల్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇమేజెస్ లోకి వెళ్ళాలి. ఇమేజెస్ లోకి వెళ్ళిన తర్వాత 3.jpg అనే ఇమేజ్ ఇవ్వాలి. సో ఇమేజెస్ లో నుంచి 3.jpg. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా డైరెక్ట్ గా ఇచ్చేసినా సరే మనకు అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది మనకి. చాలా చిన్నదిగా చేశాను. స్క్రీన్ చూడండి 50% లాగా చేశాను. ఇక్కడ చూస్తే మనకి ఇమేజెస్ చూడండి చాలా రిపీట్ అవుతున్నాయి. మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. మనకి ఇమేజ్ ఇట్లా రిపీట్ అయినప్పుడు ఆ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ఉంటుంది, రిపీట్ అవ్వకుండా ఉండడానికి. నో రిపీట్ అనమాట. నో రిపీట్. 2 వర్డ్స్ వచ్చాయి అనేసి అనుకుంటే ఐఫన్ వస్తుంది. నో రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ సిఎస్ఎస్ లో ప్రాపర్టీ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఐఫన్ ఇట్లా ఐఫన్ అనమాట. సో 2 వర్డ్స్ వచ్చాయనుకుంటే ఇలా వాడుకో. సో సెమీకోలన్. లాస్ట్ వేళకి మన సెమీకోలన్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. దీని పైన ఉన్న ప్రాపర్టీకి అయితే సెమీకోలన్ ఇవ్వాలి. ఎప్పుడైనా సెమీకోలన్ ఇవ్వలేదు అనుకోండి, ఈ ప్రాపర్టీ రాదు, ఈ ప్రాపర్టీ రాదు. ఈ ప్రాపర్టీస్ రెండు డిస్ప్లే అవ్వనమాట మనకి. సో చూద్దాం. చూడండి డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్, రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అలాగే ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ కలర్ లేదనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ లేదనుకుంటే చూడండి వైట్ కలర్ వస్తుంది. మనకి డిఫాల్ట్ గా మనకి వైట్ కలర్ ఉంటుంది కాబట్టి వైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టోటల్ గా కావాలి, బాడీ మొత్తం కావాలి అనుకుంటే ఇక్కడ వాడాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ చాలా వేస్ లో వాడతారు. సో 100% యూజ్ చేస్తారు. 100% అంటే నార్మల్ గా ఇక్కడ చూడండి 100% అంటే విడ్త్ హైట్ 100% అనేసి మనకు వస్తుంది. విడ్త్ హైట్ 100% మనకు వస్తుంది. అండ్ ఇంకో కేసులో వచ్చేసి మనకి 100% స్పేస్ 100% ఇలా కూడా ఇస్తారు. ఏదైనా సరే పర్టికులర్ ఈ ఎలిమెంట్స్ వరకు మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రావాలి అనుకుంటే ఆ ఎలిమెంట్స్ వరకు ఇలా వాడండి. మీరు ఓవరాల్ బాడీకి మీరు ఇస్తున్నారు అంటే ఇవి వాడద్దండి. ఓవరాల్ బాడీకి వాడుతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అనేసి యూజ్ చేయండి. ఈ రెండు ప్లేస్ లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అనేసి యూజ్ చేయండి. ఆ రెండు కామెంట్లు పెట్టండి. ఇది మల్టీ లైన్ కామెంట్ చూడండి, స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ అన్నమాట. ఈ రెండు కామెంట్స్ లో పెట్టండి. ఇది బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్. ఇప్పుడు దీని కంటెంట్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తాను నేను. కంటెంట్ వచ్చేసి ఈ పేజ్ లో వచ్చేసి చాలా ఇస్తాను. ఒకసారి చూడండి. ఇంక్రీజ్ అంటే కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి చాలా కంటెంట్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. చూడండి కంటెంట్ ఇంక్రీజ్ ఇస్తే ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చేసి స్ట్రెస్ అయిపోతుంది. సో ఒకసారి స్టైల్స్ చేద్దాం. మనకు స్టైల్స్ వల్ల గజిబిజి ఉంటుంది మనకి. ఈ స్టైల్స్ చేద్దాం మనకి.
కంటెంట్ చూద్దాం మనకి. కంటెంట్ చూడండి, ఇమేజ్ తో పాటు ఏమైతుందంటే కంటెంట్ అంటే ఇమేజ్ కూడా స్ట్రెస్ అయిపోతుంది ఈ కంటెంట్ మొత్తానికి. ఇప్పుడు మనకి ఎలా ఉండాలి ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిక్స్డ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్ ఉండాలి. వాటి మీద కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి. అందుకోసమే మనకు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. ఎక్కడైనా సరే మీరు వెబ్సైట్ లో స్క్రోలింగ్ చేసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి ఫిక్స్డ్ గా ఉంటుంది. మీకు కంటెంట్ వచ్చేసి ఆ ఇమేజ్ మీదకి వెళ్తూ ఉంటది. అక్కడ యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఇది అన్నమాట, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అన్నమాట. అలా యూజ్ చేసినప్పుడు మనకి చూడండి ఫిక్స్డ్ గా ఉంటది ఇమేజ్. దాని మీద ఉండే స్ట్రక్చర్ కంటెంట్ మొత్తం వచ్చేసి మనకి స్క్రోలింగ్ అవుతూ ఉంటది మనకి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ వాడితే మనకి ఇవన్నీ వాడనవసరం లేదు సమ్ టైమ్స్. బట్ దీన్ని కూడా కామెంట్ లో పెట్టాను, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి. కానీ రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇమేజ్ వచ్చేసి మనకి చాలా విడ్త్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది. అందుకోసం వచ్చేసి అది అలైన్మెంట్ అవ్వలేదు. అందుకోసం సమ్ ఇమేజెస్ కి మనకి బ్యాక్గ్రౌండ్ కవర్ వాడకపోయినా సరే మనకు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్ వాడినా సరిపోద్ది. చూద్దాం, చూడండి ఈ స్క్రీన్ తగ్గింది, సైజ్ తగ్గింది మనకి. ఇది మొబైల్ వ్యూ అన్నట్టు అనమాట. మొబైల్ వ్యూలో ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అండ్ లార్జ్ స్క్రీన్ లో చూడండి, లార్జ్ స్క్రీన్ లో ఇమేజ్ వచ్చేసి చాలా కిందికి వెళ్ళిపోతుంది మనకి. సో అందుకోసం మనకి ఈ ఇమేజ్ వచ్చేసి కొద్దిగా సెంటర్ లోకి రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. సెంటర్ అంటే ఇమేజ్ వచ్చేసి సెంటర్ లోకి వస్తుంది నార్మల్ గా. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు కిందికి ఉన్నది, ఇప్పుడు వచ్చేసి మిడిల్ లోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, మొబైల్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెంటర్ అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అన్నమాట. ఇలా ఇప్పుడు మనకి ఓవరాల్ బాడీలో వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాను తెలియడానికి. మీకు వైట్ ఇస్తాను, చూద్దాం. రిఫ్రెష్ చూడండి, కంటెంట్ వచ్చేసి స్క్రోలింగ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది మనకి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ లోని ఇంకా కొన్ని టైప్స్ చూద్దాం మనకి. రిమైనింగ్ ఒక్కొక్క దాని గురించి కొద్దిగా ఇన్ డెప్త్ గా మనం నేర్చుకుందాం. బీజీ అని రాస్తున్నాను, బీజీ ఇమేజెస్ అని రాస్తున్నా. ప్రాపర్టీస్ HTML. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 by 1 ప్రాపర్టీ గురించి మనం చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మనం చూసాం, సో వాటి గురించి నో యూజ్. సో మనకి ఎలాగో చూసాం అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి చూసాం. ఇక్కడ వచ్చేసి నేను ఇంకో ఇమేజ్ ఇస్తాను. నేను ఇక్కడ 1.jpg అనేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. మనకి ఇదే వాల్యూకి నేను ఓపెన్ చేసి చూస్తే మనకి ఎలా వస్తుంది ఆ ఇమేజ్. అలాగే చిన్నది ఈ ఇమేజ్ వచ్చేసి చాలా చిన్నది అనమాట. అందుకోసం మన బ్లర్నెస్ వచ్చింది. ఎప్పుడైనా సరే మన ఇమేజెస్ వెబ్సైట్ లో తీసుకున్నప్పుడు చాలా అట్రాక్టివ్ ఉండేది తీసుకోండి. చాలా అట్రాక్టివ్ ఉండేది తీసినప్పుడు మీకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఇవన్నీ తీస్తున్నాను, ఇవన్నీ తీసి 1 by 1 ప్రాపర్టీ గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అనమాట. ఇన్ కేస్ మనకి ఇది కామెంట్స్ లో పెడుతున్నాను, ఒకసారి చూద్దాం. ఈ కామెంట్స్ లో పెట్టినప్పుడు మనకి ఎలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. చూడండి, రిపీట్ అవుతోంది మనకి, నార్మల్ గా రిపీట్ అవుతోంది మనకి. ఇక్కడ ఏంటంటే సమ్ వాట్ కొన్ని కేసెస్ లో మనకి ఏంటంటే ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి, ఇక్కడ వరకు మాత్రం మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. ఇది రిపీట్ అవుతూ వెళ్ళాలి. అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి, అంటే వాల్యూస్ మారుస్తాం. మనకి రిపీట్ వచ్చేసి నో రిపీట్ కాకుండా రిపీట్ ఎక్స్ అంటాం. రిపీట్ ఎక్స్ అంటే హారిజంటల్ గా మన రిపీట్ అవుతూ వెళ్తాయి. హారిజంటల్ గా రిపీట్ అవుతూ వెళ్తాయి మనకి రిపీట్ ఎక్స్ అంటే. అదే కనుక రిపీట్ వై అంటే రిపీట్ వై. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ రెండు సేమ్ ప్రాపర్టీసే, రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే మనకి చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చేసి రెండు డిఫరెంట్ అంటే రెండు సేమ్ ప్రాపర్టీసే, సేమ్ వాల్యూస్ అనమాట. సో ఫస్ట్ ఇది డిస్ప్లే అవుతుంది, తర్వాత ఇది డిస్ప్లే అవుతుంది. అంటే మన ఫైనల్ గా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై అనమాట. మనకి చూడండి, వై యాక్సిస్ లో మనకు వచ్చింది. అదే కనుక నో రిపీట్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే నో రిపీట్ అవుతుంది. రిపీట్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది. బ్యాక్గ్రౌండ్ సైజ్ లో వచ్చేసి మనకి ఇంత ముందు వచ్చేసి 100% ఇచ్చాం.
ఇక్కడ వచ్చేసి చూడండి ఒక 300 పిక్సెల్ అండ్ 400 పిక్సెల్ ఇస్తున్నా. వీటిలో వచ్చేసి మనకి ఇప్పుడు వీటన్నిటిని నేను కామెంట్ లో పెడుతున్నాను, ఓన్లీ నో రిపీట్ నే తీస్తున్నాను. నో రిపీట్ గురించి మాట్లాడతాను. ఇక్కడ కామెంట్ లో పెట్టాను, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అనమాట. ఇప్పుడు నో రిపీట్ ఉన్నప్పుడు ఆ ఇమేజ్ కి వచ్చేసి నేను ఏం తీస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ 300 పిక్సెల్ 400 పిక్సెల్ ఇస్తున్నాను. 300 పిక్సెల్ అంటే ఏంటంటే విడ్త్ అనమాట. విడ్త్ 300 పిక్సెల్, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. సార్ చూస్తే మనకి చూడండి హైట్ వచ్చేసి 400 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్. విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్ అనమాట మనకి. ఇలా బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చి 300 పిక్సెల్ 400 పిక్సెల్. అదే కన్నా మనకి ఇంతకు ముందు చూసాం కవర్ అనేసి, అవన్నీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇస్తున్నాను. అంటే ఈ ఇమేజ్ సైజెస్ వచ్చేసి తక్కువలో ఉన్నప్పుడు మనకి ఇమేజ్ ఏదైనా సరే మనకు పర్టికులర్ ఒక చోట మనకి ఫిక్స్ అవ్వాలి అనుకుంటే చూడండి ఇక్కడ సెంటర్ లేక్ వచ్చింది. ఈ సెంటర్ లేక్ ఎందుకు వచ్చిందంటే నేను బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ రాయలేదు. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ రాస్తే మనకు కనిపించే స్క్రీన్ వ్యూలో సెంటర్ లేక్ వస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ నేను ఇవ్వకపోతే ఇది ఎక్కడ వస్తుంది అంటే ఓవరాల్ గా పేజ్ లో ఉండే కంటెంట్ కి సెంటర్ లో వస్తుంది. కంటెంట్ ఎంత అయితే ఉందో ఆ కంటెంట్ కి ఎగ్జాక్ట్ గా సెంటర్ లేక్ మనకు వస్తుంది. ఎగ్జాక్ట్ కంటెంట్ కి సెంటర్ లో వస్తుంది మనకి. కంటెంట్ కి సెంటర్ లేక్ వస్తుంది మనకి. అదే కనుక సెంటర్ రైట్ అంటున్నాను, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ టాప్, ఎలాగైనా సరే రైట్ లెఫ్ట్ అంటే రైట్ టాప్, రైట్ బాటమ్ అండ్ బాటమ్ లెఫ్ట్, ఇలా ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి రైట్ సెంటర్ అనమాట. అంటే రైట్ లో సెంటర్ లో ఉంది. ఇది ఏంటంటే కంటెంట్ కి సెంటర్ లో ఉంది మనకి. కంటెంట్ కి సెంటర్ లో ఉంది మనకి. ఇప్పుడు మనకి స్క్రీన్ లో సెంటర్ రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేసి యూజ్ చేయాలి. డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి యూజ్ చేస్తే మన స్క్రీన్ వ్యూ లోనే ఫిక్స్ అవుతుంది. మనకు స్క్రీన్ వ్యూ లోనే మనకు తెలుస్తుంది. చూడండి స్క్రీన్ వ్యూ లోనే మనకు సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను సెంటర్ రైట్ కాకుండా ఓన్లీ సెంటర్ ఇస్తాను. పేజీకి సెంటర్ లో ఫిక్స్ అవ్వాలి అనేసి చూడండి పేజీకి సెంటర్ లో మనకు వస్తుంది. ఓకే క్లియర్? ఇలా అన్నిటి గురించి అనమాట. ఇప్పుడు షార్ట్ అండ్ ప్రాపర్టీ అనేసి ఒకటి ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇన్ని ప్రాపర్టీస్ మనం రాసుకోవడం అవసరమా అంటే అవసరం లేదు. మన దగ్గర అన్నిటికీ ఒకటే ఉండదు. బీజీ అని రాస్తున్నాను, బీజీ షార్ట్ అండ్ ప్రాపర్టీ డాట్ HTML. బీజీ షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రాయనవసరం లేదు మనకి. బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక చిన్న ప్రాపర్టీ ఇక్కడ రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కలర్ కావాలంటే కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు రెడ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాయకుండా బ్యాక్గ్రౌండ్ రాసుకోవడం కానీ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ చూడండి రెడ్ వచ్చింది మనకి. ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ అనేసి ఒకటే వాడచ్చు. ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి మనకి URL అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ URL స్పేస్ ఇచ్చేసి ఇవ్వాలన్నమాట ఒక్కొక్క ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి కలర్ ఇవ్వచ్చు, ఇమేజ్ ఇవ్వచ్చు, పొజిషన్ ఇవ్వచ్చు, రిపీట్ నో రిపీట్ ఇవ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇవ్వండి URL ఇమేజెస్ స్లాష్ 3.jpg ఇస్తున్నాను. 3.jpg స్పేస్ కవర్ ఇస్తున్నాను. అంటే కవర్ కాదు సారీ, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఫిక్స్డ్ ఇది పొజిషన్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆర్డర్ ఫిక్స్డ్ అనేసి అండ్ URL అనేసి రెడ్ అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనమాట. స్పేస్ నో రిపీట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో రెడ్ అండ్ URL అండ్ ఫిక్స్డ్ సెంటర్ నో రిపీట్ ఇవి ఏ ఆర్డర్ లో ఇవ్వచ్చు మీరు. దీన్ని షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటారు. చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే వాల్యూని ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే వాల్యూ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే వాల్యూ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఇచ్చాం అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ను కూడా ఇచ్చాం. వీటిలో ఏదైనా సింగిల్ వాల్యూ మీరు యూజ్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ గా బ్యాక్గ్రౌండ్ అనేసి పెట్టేసుకొని మీరు ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ అంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్ అనేసి దానికి తెలిసిపోద్ది. బ్యాక్గ్రౌండ్ సెంటర్ ఇచ్చామంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనేసి దానికి తెలిసిపోద్ది. బ్యాక్గ్రౌండ్ కోలన్ రిపీట్ అని నో రిపీట్ అని పెట్టామంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అనేసి వాడు తెలిసిపోద్ది అనమాట.
ఎక్సెప్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి సపరేట్ గా రాయాలి, దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. బ్యాక్గ్రౌండ్ సైజ్ సపరేట్ గా రాయాలి కవర్. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే సెకండ్ ఇద్దాం మనకి ఇమేజ్ వస్తుందా లేదా అనేసి. రెడ్ యుఆర్ఎల్ వచ్చేసి మనకి ఇమేజ్ వచ్చినప్పుడు ఇమేజ్ టాప్ లో ఉంటది, మనకి రెడ్ కలర్ వచ్చేసి ఎప్పుడు డౌన్ లోనే ఉంటది. మనకి ఇమేజ్ వచ్చిందంటే ఇమేజ్ కిందే మనకి రెడ్ కలర్ వెళ్ళిపోద్ది అనమాట మనకి. సో చూద్దాం షార్ట్ అండ్ ప్రాపర్టీ చూడండి. సో ఇలా షార్ట్ అండ్ ప్రాపర్టీ వచ్చేసి ఇలా ఇస్తాం. ఇక్కడ స్పేసింగ్ ఉండాలి, ఒక్కొక్క వాల్యూకి వచ్చేసి స్పేసింగ్ ఉండాలి, మర్చిపోకండి. ఇక్కడ స్పేసింగ్ ఉండాలి మనకు ఒక్కొక్క వాల్యూకి. ఓకేనా? ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి కంప్లీట్ అయింది అనమాట మనకి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, సెలెక్టార్స్ అన్నమాట. ఇప్పుడు సెలెక్టార్స్ చాలా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, సో బెటర్ వే, ఇన్ కేస్ అది రికార్డ్ అవ్వచ్చు రికార్డ్ అవ్వకపోవచ్చు కదా, సో బెటర్ వే వచ్చేసి నీట్ గా వినండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎప్పుడైనా సరే నాకు థింక్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ లేవా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ లో? నెక్స్ట్ డివ్స్ అన్నమాట. ఆల్రెడీ మనం డివ్స్ అనేది HTML లో మనం మాట్లాడుకున్నాం. డివ్స్ అనేది ఏంటంటే చిల్డ్రన్ ఎలిమెంట్స్ గ్రూప్ చేయడానికి, ఏదైనా సరే ఒక పర్టికులర్ ఒక గ్రూప్ లాగా మనకి ఇవ్వాలి, ఆ పర్టికులర్ గ్రూప్ కే స్టైల్స్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే ఈ డివ్స్ అనేది యూజ్ చేస్తాం. 04 డివ్స్ క్లాసెస్ అన్నమాట. ఈ క్లాసెస్ ఏంటనేసి మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. క్లాసెస్ సెలెక్టర్ HTML. ఇంత కంటెంట్ నాకు అవసరం లేదు, ఓన్లీ ఒక 3 పారాగ్రాఫ్స్ తీసుకుంటాను నేను. నేను ఇది చేస్తున్నాను 1 2 3. ఇవన్నీ ఇది చేస్తున్నాను. టైటిల్ వచ్చేసి మీరు ఏదైతే చేస్తున్నారో అదే వర్క్ మీద టైటిల్ పెట్టుకోండి మీరు. డివ్స్ క్లాసెస్ సెలెక్టర్స్ ఇలా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని ఒక గ్రూప్ చేస్తున్నాను. div h1 అనేది ఒక గ్రూప్ చేస్తున్నాను. సపోజ్ దీనికి మారుద్దాం, మనకి కొన్ని కంటెంట్ నేను చేంజ్ చేస్తాను, ఆ కంటెంట్ చేంజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని రాస్తాను. div ఈ రెండింటిని ఒక గ్రూప్ చేస్తున్నాను. అండ్ div గ్రూప్ చేయడానికి డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట ఇది div. ఇప్పుడు చూడండి ఇవన్నీ వచ్చేసి బాడీకి చిల్డ్రన్ ఎలిమెంట్స్ కాబట్టి ఒక ట్యాబ్స్ వేసి ఇవ్వండి. సో కోడింగ్ నీట్ గా రాసుకుంటేనే మీకు చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. బాడీలో చూడండి div అనేది చిల్డ్రన్ ఎలిమెంట్స్, div కి వచ్చేసి h1p అనేది చిల్డ్రన్ ఎలిమెంట్స్, ఇక్కడ h1p అనేది చిల్డ్రన్ ఎలిమెంట్స్, ఇక్కడ h1p అనేది చిల్డ్రన్ ఎలిమెంట్స్. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను మారుస్తున్నాను, ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నా, వెబ్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్. ఇలాగ నేను 3 సర్వీసెస్ తీసుకున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇలా వచ్చాయి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్ డిజైనింగ్ కి మాత్రం ఒక కలర్ కావాలి, వెబ్ డెవలప్మెంట్ ఒక కలర్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ ఒక కలర్ కావాలి నా ఎయిమ్. కానీ నేను ఇక్కడ ఏంటంటే నాకు ఓన్లీ ఒక సెలెక్టర్స్ ఏంటంటే ఇంతవరకు నేర్చుకుంది ఎలిమెంట్ సెలెక్టర్ మనం నేర్చుకున్నాం. పర్టికులర్ గా ఎలిమెంట్ అంటే ఏంటంటే ట్యాగ్ నేమ్ మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు div ని సెలెక్ట్ చేసుకొని ఈ div కి నేను స్టైల్స్ రాస్తాను. div లో వచ్చేసి ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ రాస్తున్నాను, కలర్ వచ్చేసి మనం వైట్ రాస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రాస్తున్నాను, కలర్ వైట్ రాస్తున్నాను. సార్ చూద్దాం అవుట్పుట్, రిఫ్రెష్ చేస్తాను. సారీ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ కరెక్టే. ఇప్పుడు div, ఈ div కి ఇది వచ్చింది, ఈ div కి ఇది వచ్చింది, ఈ div కి ఇది వచ్చింది. ఇక్కడ మనకి ఆ div ఎక్కడైతే divs ఉన్నాయో ఆ divs కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఆ div లో ఉండే టెక్స్ట్ కి వచ్చేసి కలర్ వైట్ వచ్చింది.
నాకు ఇప్పుడు ఒక్కొక్క డివ్కి నాకు సెపరేట్ కలర్ కావాలి. నేను నిన్న చెప్పిన కాన్సెప్ట్ లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఒక్కొక్క డివ్కి ఒక కలర్ మనం అప్లై చేయొచ్చు. ఎవరైనా చెప్తారా? ఎస్టర్డే చెప్పిన టాపిక్ ని బేస్ చేసుకొని మనం రాయొచ్చు. ఎనీమన్? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? రెస్పాండ్ అయితే మీకు తెలుస్తుంది మీరు అనుకున్నది కరెక్టా కాదా అనేది. ఎవరు చెప్పరా? ఎవరు రెస్పాండ్ అవరా? ఎవరు వీళ్ళల్లో బాగా రెస్పాండ్ అయ్యేది? భవాని? ఇప్పుడు ఇక్కడ డివ్స్ కి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను అండ్ కలర్ వైట్ ఇచ్చాను. ఒక సెలెక్టర్ తీసుకున్నాను డివ్. కానీ నాకేందంటే ఇక్కడ అన్ని డివ్స్ కి నాకు ఒకే కలర్ అప్లై అయింది ఇక్కడ రెడ్. కానీ నేను ఎస్టర్డే చెప్పిన కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒక డివ్కి ఒక కలర్, ఇంకో డివ్కి ఇంకొక కలర్, ఇంకో డివ్కి ఇంకొక కలర్ అప్లై చేయొచ్చు. అది ఏం కాన్సెప్ట్? ఎనీవన్? నో వన్? నేను చెప్తానులేండి. ఇన్లైన్ అన్నమాట. ఇన్లైన్ స్టైల్ అని రాసుకొని ఎవ్రీ ట్యాగ్ వచ్చేసి మనకి కావాల్సిన కలర్ మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కలర్ వచ్చేసి వైట్ అని తీసుకుంటున్నా అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ అని తీసుకుంటున్నా. ఇదే స్టైల్ ట్యాగ్ వచ్చేసి వీటికి ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేసి ఇస్తాను. ఇదే డివ్కి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తాను. కానీ ఇప్పుడు 2 ప్రాపర్టీస్ కాబట్టి ఏదో మేనేజ్ అయిపోయింది. మనకు ఒక డివ్ కి 2 ప్రాపర్టీస్ యూజ్ చేస్తామా? ఇప్పుడు పర్టికులర్ ఈ డివ్ వచ్చేసి యూజర్ కి అట్రాక్టివ్ కనిపించాలి అంటే 2 ప్రాపర్టీస్ సరిపోదు. దానికి ఫాంట్ సైజ్ ఏమైనా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏదైనా సరే సెంటర్ కి రావాలి, రైట్ కి రావాలి అంటే నీట్ గా కార్నర్స్ అన్ని అలైన్మెంట్ అవ్వాలి అనేసి ఉండొచ్చు. అండ్ వేరే కలర్స్ రావచ్చు. సో ఇలాంటి చాలా ప్రాపర్టీస్ మనం అప్లై చేస్తాం. అన్ని ప్రాపర్టీస్ మనం ఇన్లైన్ లో రాస్తే చాలా కష్టం అంట. ఇన్లైన్ లో ఏదైనా 1 ఆర్ 2 ప్రాపర్టీస్ అయితే మనం ఓకే. కానీ ఇన్లైన్ వచ్చేసి అసలు ప్రిఫరబుల్ చేసుకోకూడదు. ఇన్లైన్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇన్లైన్ రాస్తే మనకి ఏంటంటే పేజ్ స్పీడ్ వచ్చేసి తగ్గిపోద్ది మనకి. పేజ్ లోడింగ్ వచ్చేసి స్పీడ్ వచ్చేసి అంటే స్పీడ్ తగ్గిపోద్ది మనకి. అందుకోసం ఎప్పుడైనా సరే మనకి ఇన్లైన్ రాసుకోకూడదు. సో వీటికి సొల్యూషన్ ఏంటి? నెక్స్ట్ ఇవాళ ఇప్పుడు తెలుసుకోబోయే సెలెక్టర్ ఏంటంటే క్లాస్ అన్నమాట. క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్. క్లాస్ కి ఐడికి డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అంటే ఎలా రాయాలి? ఇప్పుడు సపోజ్ ఎలిమెంట్స్ వచ్చేసి కామన్ గా ఉన్నాయి మనకి. ఇలా కామన్ గా ఉన్నప్పుడు క్లాస్ అనే అట్రిబ్యూట్ మనం యూజ్ చేస్తాం. ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ మన యూజర్ డిఫైన్డ్, సిఎస్ఎస్ వరకు మన యూజర్ డిఫైన్డ్ అన్నమాట. ఇది మన ఇష్టం, మనం ఏదైనా సరే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ div1 అనేసి మెన్షన్ చేస్తున్నాను. div1, ఇంకో డివ్కి వచ్చేసి div2 అని రాస్తున్నాను. ఇంకో డివ్కి వచ్చేసి div3 అని రాస్తున్నాను. div1, div2, div3. ఇప్పుడు ఇక్కడ చూస్తే div1 అనేది మనకు సెలెక్టర్ ఏమవుతుందంటే డాట్ div1 అవుతుంది. ఎక్కడైనా సరే క్లాస్ కి సెలెక్టర్ ఏమవుతుందంటే డాట్ క్లాస్ నేమ్ అనమాట. డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు div2 కి సెలెక్టర్ ఏమవుతుందంటే డాట్ div2 అవుతుంది. div3 కి ఏమవుతుందంటే డాట్ div3 అనమాట. ఇదే ప్రాపర్టీస్ నేను యూజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అనేసి ఇస్తాను. అండ్ div3 కి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేసి ఇద్దాం. బ్లూ. రిఫ్రెష్ చేద్దాం. డిఫరెంట్ కలర్స్ వితౌట్ యూజింగ్ ఇన్లైన్ అనమాట. ఇన్లైన్ యూజ్ చేయకుండా మనకి క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని
మనం రాస్తున్నాం అన్నమాట. క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా యూనిక్ గా ఉండే డివ్స్ కి మనకి సెపరేట్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా క్లాసెస్ ఎలాగనో ఐడీస్ ఉన్నాయి మనకి. మళ్ళీ ఐడీస్ కి వాటికి డిఫరెన్స్ చెప్తాను నేను. 05 అండ్ ఐడి సెలెక్టర్ HTML చాలా ఇంపార్టెంట్ మనకి ఐడి సెలెక్టర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనం ఐడి అని తీసుకున్నాం. క్లాస్ అనే ప్లేస్ లో ఐడి అనే అట్రిబ్యూట్ తీసుకుంటాం మనం, అంతే. ఐడి ఇప్పుడు ఐడి సెలెక్టర్ ఏమైతే హ్యాష్ ఐడి నేమ్ అవుతుంది. డాట్ అనేది క్లాస్ కి అవుతుంది, హ్యాష్ వచ్చేసి ఐడికి అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ రెండు వచ్చేసి. ఈ రెండు లేనిదే మీరు ప్రోగ్రామ్ అనేది రాయరు. డెఫినెట్ గా ఈ రెండు సెలెక్టర్స్ అనేది డెఫినెట్ గా మనం యూజ్ చేస్తామట. ఎనీ ప్రాజెక్ట్ మన సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ అనేది, ఈ రెండు సెలెక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఐడి కూడా మనకు అవుట్పుట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఐడి ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేయాలి? సో క్లాసెస్ అనేది అంటే అంటే ఎప్పుడైనా సరే మనకి ఒకసారి రాసిన దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు సపోజ్ div 1 లో వచ్చేసి మనకి ఇంకో క్లాస్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. స్పేస్ ఇచ్చేసుకొని ఇంకో క్లాస్ రాయొచ్చు. ఇక్కడ స్టైల్ అనే క్లాస్ రాస్తున్నాను, ఓన్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ స్టైల్ అనే క్లాస్ కి నేను స్టైల్స్ రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ నేను రాసే స్టైల్స్ వచ్చేసి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్టీస్ మీకు. ఈ ప్రాపర్టీస్ మళ్ళీ మీకు కమింగ్ క్లాస్ లో వస్తాయి. ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. అండ్ ఫాంట్ సైజ్ అన్నమాట. ఫాంట్ సైజ్ లేకపోతే ఫాంట్ ఫ్యామిలీ ఇద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి వర్ధన. ఒకసారి చూద్దాం మనకి ఈ రెండింటికి ఇంకా ఎలా అప్లై అయింది అనేసి. ఇది డివ్ క్లాసెస్ వచ్చేసి రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, ఇంతకు ముందు ఇలా ఉండింది. ఇలా ఉండేదాన్ని చూడండి, కొద్దిగా అట్రాక్టివ్ గా మనం చేసుకున్నాం. ఈ అట్రాక్టివ్ గా చేసుకునింది ఓన్లీ దీనికే కాదు, దీనికి కావాలి, దీనికి కూడా కావాలి అనుకుంటున్నా. దానికి కూడా కావాలంటే ఇవన్నీ స్టైల్స్ అన్ని మనకి నార్మల్ గా వచ్చేసి ఈ ప్రాపర్టీస్ లో దీనికి పెట్టేసాం అనుకుంటే మనకు వచ్చేస్తుంది. కానీ మనకి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాం మనం. ఈ క్లాస్ నేమ్ ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్పేస్ ఇచ్చేసుకొని రాసు స్టైల్ అనమాట. చూడండి, దానికి అప్లై చూడండి. మళ్ళీ దీనికి కూడా అప్లై అవ్వాలనుకుంటున్నాం. జస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చేస్తే వాటికి వచ్చేస్తారు. వన్ టైం మనకి కాల్ చేసుకొని, వన్ టైం మనం రాసుకొని దానికి కావాల్సిన ప్రాపర్టీస్ మెనీ టైమ్స్ వచ్చేసి మనకి రీయూజబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అన్నిటికి వచ్చింది మనకి రీయూజబుల్ చేసాం. చూడండి మనకి ఇలా క్లాసెస్ వచ్చేసి మనకు ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ ని తీసుకోవచ్చు. కానీ ఒక క్లాస్ అయితే స్పేస్ అయితే ఇవ్వాలి మనం. ఒక క్లాస్ వచ్చేసి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇస్తేనే మనకు అప్లై అవుతాయి. ఒక క్లాస్ మధ్యలో స్పేసింగ్ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఐడీస్ అనేది చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఈవెన్ స్పేస్ ఉన్నా సరే మనకి, అది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు చూద్దాం మనకి రిఫ్రెష్ చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వలేదు. ఐడి అనేది చాలా స్ట్రిక్ట్. అసలు ఐడి అనేది యూనిక్ అన్నమాట. మనకి యూనిక్ కేసెస్ లోనే మనం వాడాలి. యూనిక్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను. సపోజ్ ఒక టెంప్లెట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇప్పుడు ఈ సెక్షన్ లో తీసుకోండి. ఈ సెక్షన్ లో వచ్చేసి మనకి ఈ సెక్షన్ మళ్ళీ రిపీట్ అవ్వదు మనకి. ఇది ఒక యూనిక్ సెక్షన్. లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అనేది ఒక యూనిక్ సెక్షన్ అన్నమాట. ఈ మొత్తానికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఐడి పెట్టుకుంటాం. మనకి పేరెంట్ గా ఒక ఐడి తీసుకుంటాం. ఈ ఐడిలో ఉండే ఈ కాలం కి స్టైల్స్ రాస్తాం. ఈ ఐడిలో ఉండే ఈ రిఫిల్ అంటే మనకి ఏదైనా సరే, మనకి క్రెడిట్ సర్వీసెస్ కానీ ఏదైనా సరే, వీటికి మనకి ఏదైనా సరే రాసినప్పుడు ఇక్కడ ఉండే యూనిక్ నేమ్ అన్నమాట. యూనిక్ నేమ్ తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ సెక్షన్ లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ క్లాస్ నేమ్ డైరెక్ట్ గా మనం రాయడం వల్ల ఏమైతుంది, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సపరేట్ స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ మనం అప్లై చేస్తున్నాం.
ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేస్తున్నాం సేమ్ క్లాస్ నేమ్ కి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటి మొత్తాన్ని పేరెంట్ కి ఒక ఐడి అనేది ఒక పేరెంట్ తీసుకుంటాం. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వాటి గురించి. సో మీరైతే అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడీస్ వచ్చేసి యూనిక్ కేసెస్ లోనే మీరు యూజ్ చేయాలి. అండ్ క్లాసెస్ వచ్చేసి మనకి ఎక్కడైనా సరే రీయూజబుల్ చేసుకోవాలి అండ్ ఏదైనా సరే మోర్ క్లాసెస్ మనకి ఏదైనా సరే వస్తాయి అనేసి అనుకుంటే అక్కడ క్లాసెస్ యూజ్ చేయండి. ఇన్ కేసు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఐడి నా క్లాస్ అనేసి కన్ఫ్యూజ్ అవుతానంటే మీ పాటికి మీరు ఫాలో అవ్వండి. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏది ఎక్కడ యూజ్ చేయాలి అనేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవి క్లాసెస్ గురించి అండ్ ఐడీస్ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ మన క్లాసెస్ గురించి, ఐడీస్ గురించి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, ఆ సెలెక్టర్స్ గురించి ఫినిష్ చేద్దాం. మనకి డివ్స్, ఐడీస్, క్లాసెస్ అయింది. సెలెక్టర్స్ ఇంకా ఇప్పుడు చూద్దాం. W3 స్కూల్స్ కి వస్తే మీకు కొన్ని కనిపిస్తాయి, అవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సిఎస్ఎస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోండి సెలెక్టర్స్ అన్నమాట. సెలెక్టర్స్ మనం 4 టైప్స్ లో ఇవ్వచ్చు. ఒకటి సింపుల్ సెలెక్టర్స్, 2 కాంబినేటర్ సెలెక్టర్స్, 3 సుడో క్లాస్ సెలెక్టర్, 4 సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్, 5 అట్రిబ్యూట్ సెలెక్టర్. ఈ రెండు వచ్చేసి మనకు సపరేట్ సబ్జెక్టే ఉంది, మనకి సపరేట్ ఒక క్లాసే ఉంది. ఈ రెండింటి గురించి ఆ క్లాస్ లో మాట్లాడుకున్నాం, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ గురించి. ఇప్పుడు రిమైనింగ్ వాటి గురించి చూద్దాం. ఇప్పుడు సింపుల్ సెలెక్టర్స్. ఇక్కడ ఏంది ఎలిమెంట్ బేస్డ్ నేమ్స్ అన్నమాట. అంటే ఇంతవరకు మనం చూసాం కదా, మనకి డివ్ ఎలిమెంట్ కి ఇవ్వాలంటే, H1 ఎలిమెంట్ కి ఇవ్వాలంటే, P ఎలిమెంట్ కి ఇవ్వాలి అంటే ఇది ఎలిమెంట్ బేస్డ్ నేమ్స్ అన్నమాట. ఐడి క్లాసెస్ మనం చూసాం. ఐడి సెలెక్టర్ ఏమవుతుందంటే హ్యాష్ ఐడి నేమ్ అనమాట. క్లాస్ సెలెక్టర్ ఏమవుతుందంటే డాట్ క్లాస్ నేమ్ అనమాట. మనకి ఇంకా దీంట్లో కొన్ని ఉన్నాయి. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ పర్టికులర్ చూడండి, H1 కి సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నాం, P కి సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇంకా కొన్ని డిఫరెన్స్ అనమాట మనకి ఇక్కడ. ఇక్కడ రాద్దాం, మీకు అర్థమవుతుంది. క్లాస్ సెలెక్టర్ 2.html. ఇక్కడ ఏంటంటే మనకి H1 కి క్లాస్ సెంటర్ అని తీసుకున్నాం, P కి క్లాస్ సెంటర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ P కి సెంటర్ అనే క్లాస్ ఉండే వాటికి మాత్రం మనం అప్లై చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, P కి సెంటర్ అనే క్లాస్ అంటే P.center. P.center అనే క్లాస్ కి అంటే ఇక్కడ వచ్చేసి సెంటర్ క్లాస్ వచ్చేసి ఓన్లీ P ఎలిమెంట్ కి మాత్రం మనం అప్లై చేయాలి. అప్పుడు P.center అన్నమాట. టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నాను. ఈ టెక్స్ట్ అలైన్ రెడ్ సెంటర్ ఇవన్నీ వచ్చేసి మనకి మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ చూడండి, పర్టికులర్ గా మనకు కావాల్సిన ఒక ఎలిమెంట్ కి మనకి ఇవ్వాలి. బోత్ మనకి రెండింటికి వచ్చేసి ఒకే క్లాస్ నేమ్ ఉన్నప్పుడు మనకి ఏంటి, అప్పుడు వచ్చేసి P.center అనేసి ఆ క్లాస్ నేమ్ ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ యూనివర్సల్ సెలెక్టర్ వచ్చేసి ప్రాజెక్ట్ లో చేసినప్పుడే మీకు యూజ్ అవుతుంది. సో అంతవరకు మీరు జస్ట్ తెలుసుకొని పెట్టుకోండి అసలు యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటి అనేసి. యూనివర్సల్ సెలెక్టర్ .html. యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది డాక్యుమెంట్ అన్నమాట. మన డాక్యుమెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. మనకు సపోజ్ ఇది వేద్దాం అనుకోండి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లో మనకి ఇది ప్రింట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ప్రింట్ చేస్తే మనకి చూడండి, ఎవ్రీ ఎలిమెంట్ మధ్య మనకి స్పేసింగ్స్ ఉన్నాయి మనకి. అంటే ఏంటంటే డిఫాల్ట్ గా HTML డాక్యుమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క దానికి స్పేసింగ్స్ ఇచ్చేసింది. ఆ స్పేసింగ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవ్రీ టైం నేను H1 అను పి అనేసి ఎవ్రీ టైం మనం రాసుకొని మనం చేయలేం కదా. అందుకోసం ఎవ్రీ ఎలిమెంట్ కి ఏదైనా సరే డిఫాల్ట్ గా మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ అప్లై ఉంటుంది. వాటిని రిమూవ్ చేయాలంటే స్టార్ తీసుకొని మార్జిన్, అసలు ఈ మార్జిన్ అంటే ఏంది, ప్యాడింగ్ అంటే ఏంది అంటే రేపటి క్లాస్ లో చూస్తారు అన్నమాట మీరు. 0 అండ్ ప్యాడింగ్ వచ్చేసి 0. ఇప్పుడు చూస్తే మీకు ఎవ్రీ ఎలిమెంట్ కి మన ప్యాడింగ్ ఇవన్నీ చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, ఆల్రెడీ డిఫాల్ట్ గా అప్లై అయిన స్పేసింగ్స్, అన్వాంటెడ్ స్పేసింగ్స్ కి మనం రిమూవ్ చేసుకున్నాం.
సో ఇలా అనమాట. ఈ స్టార్స్ వచ్చేసి అందుకోసం యూజ్ చేస్తాం. ఈ స్టార్ మీనింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మనకు ఫాంట్ ఫ్యామిలీ కూడా నేను మారుస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మనకి ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి ఒక 30 పిక్సెల్ రావాలనుకుంటున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి. అప్పుడు చూస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మనకు అప్లై అవుతుంది. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఇలా. అదే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి వచ్చేసి మనకి ఫాంట్ ఫ్యామిలీ రాద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఏమన్నా స్టైల్స్ కానీ కలర్స్ కానీ ఇట్లా అప్లై చేయాలనుకుంటే ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఫాంట్ స్టైల్ ఇలా అనమాట. మెయిన్ వచ్చేసి ఈ రెండు, తర్వాత వచ్చేసి ఇది ఫాంట్ ఫ్యామిలీ కూడా యూజ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకో ప్రాపర్టీ ఉంది, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ ఉంది. అది బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఎందుకోసం ఏంటి అనేసి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు తెలుసుకుంటారు. సో సిఎస్ఎస్ అయ్యే వరకు మీరు వెబ్సైట్ ని ఏదైనా సరే మీరు అనుకున్నట్టయితే డిజైన్ చేయలేరు. సిఎస్ఎస్ కంప్లీట్ గా మీకు వచ్చింది అనేసి అనుకుంటే మీకు నచ్చినట్టు మీరు చేయగలరు అనమాట. నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూపింగ్ సెలెక్టర్ నెక్స్ట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇవన్నీ ఉంటేనే మనకి సిఎస్ఎస్ వచ్చినట్టు. ఇప్పుడు మీరు H1 కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నారు, H2 కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నారు, P కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నారు. టెక్స్ట్ లైన్ సెంటర్ అండ్ కలర్ రెడ్ H1 కి అప్లై చేయాలి, P కి అప్లై చేయాలి అండ్ H2 కి కూడా అప్లై చేయాలి. ఇలా అన్నిటికి అప్లై చేసినప్పుడు సపరేట్ రాసే బదులు కామా పెట్టుకోవచ్చు. H1 కామా H2 కామా H3 అంటే P. ఇలాగ మనకి అన్ని ఎలిమెంట్స్ మనకు అప్లై చేసినప్పుడు గ్రూపింగ్ సెలెక్టర్ అంటే వీటిని గ్రూపింగ్ సెలెక్టర్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఇప్పుడు ఒక డివ్ లో వచ్చేసి ఓన్లీ H1 H2 P ఉంటాయి. ఇప్పుడు స్టార్ అంటే ఏంది, మనకు ఓన్లీ ఈ మూడే ఉంటాయా మనకి ఒక డాక్యుమెంట్ లో? చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. చెప్పండి మనకు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్టార్ అనేసి నేను ఇక్కడ చెప్పానంటే మీరు మెయిన్ డాక్యుమెంట్ లో మీరు యూజ్ చేస్తారు. మెయిన్ డాక్యుమెంట్ లో మీరు యూజ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందుకోసం మనకి ఏంటంటే ఏది ఎక్కడ యూజ్ చేయాలనో అక్కడే యూజ్ చేయాలన్నమాట. మనకి స్టార్ అనేది ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనకు అయిపోయింది. ఏంది మనకి ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ లో మనకు అన్ని కాదు యూజ్ చేయాల్సింది, మార్జిన్ ప్యాడింగ్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ మాత్రమే మనం యూజ్ చేస్తాం అంతే. మళ్ళీ మిగతాటి ఏది యూజ్ చేయం మనం. అన్ని టెక్స్ట్ లైన్ సెంటర్ అన్నాం అనుకోండి, ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ మన డాక్యుమెంట్ లో అంతా ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది మనకి. అప్పుడు పేజ్ చూడడానికి మనకి అట్రాక్టివ్ గా ఉంటుందా మనకి? అందుకు మనకి ఏదైనా సరే స్పెసిఫిక్ పార్ట్ వరకు మాత్రమే ఇలాంటి సెలెక్టర్స్ మనం యూజ్ చేస్తాం. అన్ని కేసెస్ లో యూజ్ చేయము, స్పెసిఫిక్ పార్ట్ వరకు మాత్రమే. అందుకోసమే మనం ఏదైనా సరే డాక్యుమెంట్ లో ఒక డివ్ ఎలిమెంట్ లో వచ్చేసి మనకి H1 H2 P అనేసి ఉన్నాయి. వీటికి వచ్చేసి స్పెసిఫిక్ గా మనకి అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తున్నామంటే వాటిని కామా అని పెట్టేసుకొని వాటికి అప్లై చేస్తాం అనమాట. ఈ కేసెస్ ఎగ్జాంపుల్ కేసెస్ మీకు కమింగ్ క్లాసెస్ లో వస్తాయి అనమాట మీకు. సో ఎందుకోసం మనకు స్టార్ యూజ్ చేయము, ఎందుకోసం ఇలాగే యూజ్ చేయాలనేసి మనకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్ ఇలా అనమాట. సో స్టార్ గ్రూపింగ్ సెలెక్టర్ ఇదన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్టార్ అనేది ఎక్కడ యూజ్ చేయకూడదు. ఎక్కడ యూజ్ చేయాలంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాత్రమే స్టార్ యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ మళ్ళీ చాలా కష్టం. ఇక్కడ యూజ్ చేశారంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట మీరు. నెక్స్ట్ ఇవి గ్రూపింగ్ సెలెక్టర్ ఇవి. నెక్స్ట్ మనకి అడ్జసెంట్ 1 మినిట్ కాంబినేటర్ సెలెక్టర్. కాంబినేటర్ అంటే చూడండి సెలెక్ట్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఉంటుంది మనం రాసే వాటికి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్. డిసెండెంట్ సెలెక్టర్ అంటే స్పేస్ సెలెక్టర్ అనేసి దాని మీనింగ్. స్పేస్ సెలెక్టర్ స్పేస్ స్పేస్ సెలెక్టర్ .html. ఇప్పుడు స్పేస్ సెలెక్టర్ అంటే ఇప్పుడు చూడండి పర్టికులర్ గా డివ్ లో ఉండే P ఎలిమెంట్స్ కి, ఈ డివ్ లో ఉండే అంటే అన్నిటికి కాదు, ఈపీకి 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 ఈస్ట్కి వీటికి కాదు, పర్టికులర్ గా డివ్ లో ఉండే P ఎలిమెంట్స్ కి నాకు కావాలి. అప్పుడు ఏం రాస్తాం అంటే డివ్ స్పేస్ P.
div స్పేస్ p అన్నమాట. అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి పారాగ్రాఫ్ 1, 2, 3కి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. 1, 2, 3కి మాత్రం వచ్చింది, మనకి 4, 5కి మనకు రాలేదు చూడండి. అదే కనుక డైరెక్ట్ గా p అని రాసాము అనేసి అనుకుంటే పేజ్ లో ఉండే ఆల్ p ఎలిమెంట్స్ అనేసి మనకు వస్తుంది. ఇప్పుడు p అనేసి రాస్తున్నా, div కాకుండా p అని రాస్తున్నాం చూడండి. p లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ మనకు వచ్చింది చూడండి. సో అందుకోసం వచ్చేసి పర్టికులర్ గా div లో ఉండే పీక్ మాత్రమే ఈ ఏరియాకి సంబంధించిన వాటికి మాత్రమే అప్లై అవ్వాలి అనేసి దాని మీనింగ్. స్పేస్ సెలెక్టర్ అంటారు వాటిని. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏవేవి div కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అవుతాయి ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఏవేవి div కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అవుతాయి మనకి? ఫాస్ట్ గా చెప్పాలి. ఇవాళ కొద్ది టైం అయినా ఎక్స్ట్రా అయినా సరే కొద్ది ఓపిక పట్టండి. చైల్డ్ సెలెక్టర్. రెస్పాండ్ ఎవరు అవ్వట్లేదు. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ div కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ ఇవి మీరు చెప్తేనే, ఈ రిలేషన్షిప్ మీకు అర్థమైతేనే ఈ సెలెక్టర్స్ మీకు అర్థం అవుతాయి. ముందుగానే చెప్పాను. ఎలిమెంట్ కి రిలేషన్షిప్ ఉండే ఎందుకు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఏ పీ ట్యాక్స్ మనకి దాడా 3 ఉన్నాయి మనకి. చైల్డ్ కి పీ ట్యాక్స్ ఓన్లీ 2 పీ ట్యాక్స్. థర్డ్ రాదా దాని చిల్డ్రన్? వస్తాదన్న వాళ్ళు ఎవరు, రానే వాళ్ళు ఎవరు? రాదు ఒకరు, ఎవరన్నా వస్తాదంటారా? సరే, ఎవరు వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి చైల్డ్ సెలెక్టర్ చాలా 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 ఇంపార్టెంట్. మనకి చైల్డ్ సెలెక్టర్ అనేది div లో ఉండే, ఇప్పుడు చూడండి div లో ఉండే p చైల్డ్ ఎలా చెప్తారంటే div గ్రేటర్ దాన్ p అన్నమాట. div కి ఎగ్జాక్ట్ గా p అనేది చిల్డ్రన్ ఉండాలి. div ఎగ్జాక్ట్ గా p అనే చిల్డ్రన్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని అప్లై అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ రెండింటికి వస్తుందా లేదా దీనికి కూడా అప్లై అవుతుందా? ఇప్పుడు div గ్రేటర్ దాన్ p అంటున్నాను. div గ్రేటర్ దాన్ p అంటే div కి ఎగ్జాక్ట్ గా చిల్డ్రన్ ఉండే ఎలిమెంట్ కి మాత్రమే మనకు అప్లై అవ్వాలి, మిగతా వాటికి నాకు వద్దు అనేసి దాని మీనింగ్. సో ఓన్లీ రెండింటికి వస్తుంది అనమాట. సో కరెక్ట్. సో ఒకసారి చూద్దాం మనకి చైల్డ్ సెలెక్టర్ చూడండి, ఓన్లీ రెండింటికి వస్తుంది. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనకి ఈ సెక్షన్ లో ఉండే పీక్ కావాలి. అప్పుడు మనం ఏం రాసుకున్నాం అంటే సెక్షన్ గ్రేటర్ దాన్ పీ. ఇప్పుడు div లో ఉండే సెక్షన్ చిల్డ్రన్, సెక్షన్ లో ఉండే పీక్ మాత్రం నాకు కావాలి అనుకుంటున్నాను. చూడండి ఓన్లీ 3కి మాత్రమే వచ్చింది. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాయొచ్చు. div లో ఉండే సెక్షన్ లో ఉండే p ఎలిమెంట్ అనేసి, div లో ఉండే సెక్షన్ లో ఉండే p ఎలిమెంట్. ఇప్పుడు వచ్చేసి ఇలా కూడా మనకి ఇలాగే అవుతుంది చూడండి, 3కి వస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏదైనా సరే పర్టికులర్ ఎలిమెంట్ కి చైల్డ్ ఉండే ఎలిమెంట్సే కాదు. ఎందుకంటే ఇన్ని డేస్ మీకు చైల్డ్ కాన్సెప్ట్ అని చెప్పేది ఇదే అనమాట. ఇలా మనకి బాడీకి చిల్డ్రన్స్ అంటే H1 లో ఈ div కి చిల్డ్రన్స్ ఇవన్నీ చేసి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇది చైల్డ్ సెలెక్టర్. నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అనమాట. అడ్జసెంట్ అంటే వెంటనే, ఇప్పుడు div ఎలిమెంట్ తర్వాత వెంటనే p ఎలిమెంట్ ఉంటే అడ్జసెంట్ కి ప్లస్ అని సీజ్ చేస్తారు. అడ్జసెంట్ అంటే వెంటనే, div తర్వాత వచ్చే వెంటనే అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేర్ కేసెస్ లో యూజ్ చేస్తాం మనకి అడ్జసెంట్. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. .html. అడ్జసెంట్ అంటే వెంటనే అనమాట. ఈ div తర్వాత వచ్చే వెంటనే p ఎలిమెంట్. ఇక్కడ నేను రాసింది ఎలా అంటే div ప్లస్ p అంటున్నా. div ప్లస్ p అంటే div తర్వాత వచ్చే వెంటనే p ఎలిమెంట్ అన్ని కాదు,
ఓన్లీ ఒక ఎలిమెంట్ అనమాట మనకి అప్లై అయ్యేది. ఈ డివ్ తర్వాత వెంటనే పి అండ్ ఇక్కడ వచ్చేసి వెంటనే పి అనమాట. ఇక్కడ వచ్చి 3కి అండ్ 7కి మాత్రం అప్లై అవుతుంది. చూద్దాం ఒకసారి. 3కి అండ్ 7కి మాత్రం అప్లై అయింది. ఇప్పుడు ఇన్ కేస్ వీటి ముందు వచ్చేసి ఏదైనా ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను నేను. ఏదో ఒక ఎంటీ ట్యాగ్ ఇస్తున్నాను నేను జస్ట్ జనరల్ గా ఇలా ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డివ్ తర్వాత వెంటనే పి ఎలిమెంట్ లేదు మనకి. డివ్ తర్వాత వెంటనే పి ఎలిమెంట్ లేదు మనకి. సో ఇది రాదు మనకి. సో చూద్దాం. చూడండి ఇక్కడ రాలేదు అండ్ ఇక్కడ వచ్చింది చూడండి మనకి. సో డివ్ తర్వాత వెంటనే ఆ ఎలిమెంట్ ఉంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. వేరే ఎలిమెంట్ ఉంటే రాదు. నెక్స్ట్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఉంది. దీనికి ఆపోజిట్ అనమాట. జనరల్ సిబ్లింగ్ .html జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే ఇక్కడ వాడేది అంటే ఈ ఎక్స్ప్లెనేటరీ ఇది వాడతారు అనమాట. ఈ సింబల్ డివ్ పి ఈ సింబల్ వాడడం వల్ల మనకి ఏంటంటే డివ్ తర్వాత పి ఎక్కడ ఉన్నా సరే మనకి ఇక్కడ ఎలిమెంట్ ఏదైనా వండుకొని డివ్ తర్వాత పి ఉండే ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి మనకి. సేవ్ చేస్తున్నాను చూడండి. నేను క్లోజ్ చేద్దాం. జనరల్ సిబ్లింగ్ కి డివ్ తర్వాత వచ్చే పి ఎక్కడైనా ఉన్నాయి మన దాని ముందు ఎలిమెంట్ ఉన్నాయి ఏమున్నా మనకి ఎలా ఉన్నా నో ప్రాబ్లం. మనకి చూడండి ఈ ఎలిమెంట్ ఇక్కడ కూడా ఇస్తాను చూడండి. ఈ డివ్ తర్వాత మనకి వెంటనే పి దాని ముందు ఏ ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకు సంబంధం లేదు. మనకైతే అవుట్పుట్ అయితే అవుట్పుట్ వస్తుంది. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అన్నమాట. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకేనా. ఇవి కాంబినేటర్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇవాళ అట్రిబ్యూట్ సెలెక్టర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అట్రిబ్యూట్ సెలెక్టర్ లో 2 వాల్యూస్ చెప్తాను చాలు మనకి. అన్ని అవసరం లేదు, అన్ని కావాలంటే మీరు ఎక్స్ట్రా స్కిల్ మీకు నేర్చుకోండి. అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే అట్రిబ్యూట్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం అనమాట మనకి. నేను రాస్తాను. అట్రిబ్యూట్ సెలెక్టర్ .html. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యాంకర్ ట్యాగ్ లో హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి ఇది ఉంది, హెచ్ఆర్ఎఫ్ ఉంది ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి బ్లాంక్ ఉంది, టాప్ ఉంది. ఇప్పుడు నాకు అట్రిబ్యూట్ లో టార్గెట్ అనే వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని మాత్రం మనకు కావాలి. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ బ్రాకెట్ అని రాస్తారు. అట్రిబ్యూట్ ని ఏదైనా సరే సెలెక్ట్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ రాయాలి. ఎలిమెంట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ టార్గెట్. ఈ టార్గెట్ డబుల్ కోట్స్ ఉండొచ్చు లేదా ఇట్లా డైరెక్ట్ గా రాయొచ్చు. ఓన్లీ టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఎక్కడైతే ఉంటుందో వాటికి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలనేసి చూడండి ఈ రెండింటికి. అదే కనుక ఆ టార్గెట్ లో కూడా మనకి ఓన్లీ అండర్ బ్లాంక్ ఉండే వాడికి కావాలి అనేసి అనుకుంటే వాల్యూ అనమాట. అట్రిబ్యూట్ లో వాల్యూని స్పెసిఫై చేసుకోవడం మనం రాయొచ్చు. అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్. ఇప్పుడు బ్లాంక్ బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి డబుల్ కోట్స్ డబుల్ ఈక్వల్ టు బ్లాంక్. ఇప్పుడు చూడండి స్పేస్. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ చూద్దాం. మనకి ఓన్లీ బ్లాంక్ ఏదైతే ఉందో అదే వస్తుంది మనకి. చూడండి ఓన్లీ మిడిల్ దానికి వచ్చింది, మిగతా ఒకటి రాలేదు. ఇలా అట్రిబ్యూట్ సెలెక్టర్. దీని ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు కావాలంటే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు యాడ్ అండ్ స్కిల్ లేక మీరు యాడ్ అవుతాయి. వాల్యూ సెలెక్టర్ చెప్పాను అండ్ ఇక్కడ వచ్చేసి అట్రిబ్యూట్ సెలెక్టర్ చెప్పాను. ఇక్కడ వాల్యూ వచ్చేసి డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇవ్వాలనుకుంటే ఇక్కడ వాల్యూకి మాత్రం డబుల్ కోట్స్ ఇవ్వండి, ఇక్కడ వద్దు. ఇందాక ముందు ఇవ్వాలి అనేసి చెప్పినట్టున్నాను, వీటికి ఇవ్వకూడదు అనమాట. ఓన్లీ వాల్యూకి మాత్రం డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన చాయిస్ అది. ఇది అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్ అనమాట మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి మనకి అట్రిబ్యూట్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే వాల్యూ మనకి సిమిలర్ గా ఉంటే అలా అనమాట. సో ఇలాంటివి మనకి నాట్ అనేసి ఇలాంటివి మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసి మీరు యూజ్ చేసుకోవాలి. అంటే మీకు మీ చాయిస్ అది. అట్రిబ్యూట్ వాల్యూ చేసుకొని అంత అవసరం అయితే మనకు రాదనమాట. ఇక్కడ అంత స్పెసిఫిక్ గా బేస్ చేసుకొని మనకైతే రాదు. అంతవరకు రాకుండా మనం డిజైన్ చేయొచ్చు. ఓకేనా. ఇవి టుడే క్లాస్ మనం చెప్పుకుని ఒక్కసారి ఓవర్ రైడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి చెప్పుకున్నాం అండ్ డివ్ ఐడి క్లాస్ సెలెక్టర్స్ గురించి చెప్పాం. సో నేను ఫైల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ సింపుల్ సెలెక్టర్స్ అవన్నీ.
మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ నేమ్, ఐడి, క్లాస్ సెలెక్టర్స్, గ్రూపింగ్ సెలెక్టర్స్ అయింది. అండ్ కాంబినేటర్ సెలెక్టర్, స్పేస్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. ఓకేనా? ఇప్పుడు మనం వాడుతున్న అట్రిబ్యూట్ సెలెక్టర్ అన్నమాట. సో అట్రిబ్యూట్ సెలెక్టర్ వరకు మనకి అయింది. సో రేపు వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బార్డర్స్, ప్యాడింగ్స్, మార్జిన్స్, అవుట్లైన్, బాక్స్ మోడల్ ఇక్కడ వరకు చూద్దాం. రేపు వచ్చేసి ఈ వరకు సరిపోద్ది మనకి. సో మోస్ట్లీ సిఎస్ఎస్ వచ్చేసి మనకి 6 డేస్ అన్నమాట. 6 డేస్ లో మీరు ఏ టాస్క్ అయినా మీరు చేయగలరు. ఇదే 6 డేస్ లో. కానీ నేను చెప్పిన టాపిక్ ఎవ్రీ టాపిక్ మీరు ప్రిపేర్ అయితేనే ఏ టాపిక్ అయినా మీరు చేయగలరు అన్నమాట. అదే ఏ టాస్క్ అయినా మీరు చేయగలరు. ఈ టాస్క్ మీ హ్యాండ్స్ నేను చేయిస్తాను. సిఎస్ఎస్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారు అనేసి అనుకుంటే ఇది ఓన్లీ సింగిల్ పేజ్ ఇది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా మీకు చేయగలరు అనమాట. కానీ కొద్దిగా ప్రాక్టీసింగ్ కావాలి ఏది ఎక్కడ యూజ్ చేస్తారనేసి. అండ్ మీ చేత చేయించిన తర్వాత నేను చేసి చూపిస్తాను. ఒక లైవ్ ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటది, ఆ ప్రొఫెషనల్ గా ఎలా తీసుకోవాలి, ఆ ప్రొఫెషనల్ గా ఎలా స్టార్ట్ చేయాలి మనం అనేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ సిఎస్ఎస్ మీరు చేయాలంటే సెలెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఏ సెలెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్టికులర్ గా స్టైల్ అప్లై అవుతుంది, అక్కడ ఏ ట్యాగ్ గురించి అప్లై అవ్వాలి, అక్కడ ఏ స్టైల్స్ మనం రాయాలి, వీటి గురించి అంతే. సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ అనేది ఓన్లీ ట్యాగ్ బేస్డ్, సిఎస్ఎస్ వచ్చేసి సెలెక్టర్ అండ్ ప్రాపర్టీ బేస్డ్ అనమాట మనం నేర్చుకునేది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. ఇది టుడే క్లాస్.